శ్రీకృష్ణాష్టమి వ్రత కథా ప్రారంభము. మునిశ్రేష్ఠుడైన నారదుడు లోకహితమునకై సత్యలోకమునకు పోయి అచ్చట శ్వేత పద్మాసనమున కూర్చొని ఉన్న బ్రహ్మదేవుని చూసి సాష్టాంగముగా నమస్కరించి శ్రీకృష్ణాష్టమి వ్రత మహత్యం వినగోరుచున్నానని వినయముతో పలికెను. అందుకు బ్రహ్మదేవుడు ఇలా పలికెను: నారద, కలికల్మషములను భస్మము చేయునదియు జయమును సుకృతముగా కలుగజేయునదియు అయిన శ్రీకృష్ణాష్టమి వ్రత ప్రభావము చెప్పెదను వినుము అని పలికి, జయంతి నాడు శ్రీకృష్ణుని స్మరించిన మాత్రముననే 7 జన్మల దుష్కృతములు మిగలక నిర్మూలము అగును. ఆ రోజు ఉపవాసము చేసిన వారికి పాపములన్నీ నశించిపోవునన్నట్టులో సందేహము లేదు. ఈ కృష్ణాష్టమి పరిశుద్ధమైనది, పాపములన్నీ పోగొట్టున్నది అయిన ఈ వ్రతమును ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేయగా వచ్చునంత పుణ్యఫలమును, సమస్త తీర్థములలో స్నానము చేసిన ఫలములను లభించును. ఈ కృష్ణాష్టమి రోజున ఎవరు ఉపవాసము చేయుదరో వారు 1000 గోవుల దానం ఇచ్చిన ఫలమును, రత్నకోటి సహస్ర దాన ఫలమును, 10,000 గుర్రములను దానమిచ్చిన ఫలమును, 1000 ఏనుగులను దానము చేసిన పుణ్యమును, 1000 కనకాభరణములు కురుక్షేత్రమునకిచ్చిన ఫలమును, 1,000 కన్యాదాన ఫలమును పొందుదురు. గురువు కొరకు గాని, బ్రాహ్మణోత్తములకు కొరకు గాని, యజమాని కొరకు గాని దేహత్యాగము చేయునంత ఫలమును, ఆ పన్నులకు ఆపదకు పోగొట్టు ఫలమును, తీర్థయాత్ర చేయు వారి పుణ్యమును, సత్యవంతులకు కలుగు పుణ్యమును, పితృప్రీతికరముగా చేయు ధర్మశ్రాద్ధము చే కలుగు పుణ్యమును, ద్వాదశ తిథి పారాయణము చేయు వారికి కలిగడు సుఖమును కలుగును. ఈ కృష్ణ జయంతి నాడు ఉపవాసము చేసి జాగరణము చేయు వారికి ఈ సుఖములు పుణ్యములు కలుగును. ఇది కూడా కాక ధర్మవేత్తలను సత్యవంతులను అయిన అంబరీష, గాది, శిశుపాల మొదలగు రాజులచే ఈ కృష్ణాష్టమి వ్రతం ఆచరింపబడినది. వారు అశేష రాజ్యము పొంది భూమండలమును పాలించుచు చివరకు ఈ కృష్ణ అనుగ్రహము చేత వైకుంఠమును చేరేది. ఇంకా వాల్మీకి, వాలికిల్య, వశిష్ఠ, గౌతమ, జమదగ్ని మొదలగు మహర్షులందరూ కృష్ణుడు జన్మించిన శ్రావణ మాస రోహిణీ నక్షత్రములతో కూడిన కృష్ణపక్ష అష్టమి ధనమునందు ఈ వ్రతము ఆచరించిరి. ప్రతి జన్మయందు గల పాపములు చక్రప్రాణి యొక్క పాదముల అనుగ్రహముచే తొలగిపోవు. ఈ వ్రతము సమస్త కోరికలను ఇచ్చున్నది కావున ముకుందుని భక్తితో ఉపవాసముండి పూజించినచో సమస్త దోషములు తొలగి అష్టైశ్వర్యములు ప్రాప్తించి 1,000 జన్మ పుణ్యము సంభవించును. ఈ కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఉండక భుజించిన పాపములు వచ్చును. ఈ వ్రతమును నిందించినచో అనేక పాపములను పొందుదురు. ఓ నారద, శ్రీకృష్ణ జయంతి రోజున శ్రీకృష్ణ పూజను ఎవరు ఆచరింతురో వారి విషయమున దేవకీదేవి పుత్రుడై అవతరించిన పురుషోత్తమునితో కూడి సంతోషముతో ఉండును. కావున ప్రతిదినము దేవకీ సహితుడైన హరిని ఆరాధించు మానవులు విష్ణు పదమును పొందుదురు. ఈ జన్మాష్టమి వ్రతము చేయు విప్రోత్తములు బ్రాహ్మణులు జన్మ సిద్ధి పొందుదురు. వాసుదేవ స్మరణ చే రాజు దైవము, అగ్ని, సర్పము, వాయువు, జలము వలన కలుగు భయములు పోవును. పశువులు, ధనము, ధాన్యములు వర్ధిల్లును. ఇహలోకమున కుటుంబ వృద్ధి కలిగి అంతమున మోక్షము కలుగును. ఈ విష్ణు పదము పొందుదురు. రోగ దుఃఖ బాధ వలన కలుగు భయము తొలగును. కలహము, ఉపద్రవము కలలోనైనను కలుగవు. మరియు ఇంకొక విశేషము కలదు. ఈ వ్రతము రోహిణి నక్షత్రమున బుధవారంతో కూడి ఉన్నదైనచో అట్టి సమయమున ఆచరించిన వారికి కులోద్ధరణ అన్నింటా విజయం కలుగును. ఓ నారద, ఇన్ని వేల మాతాపితరుల తల్లిదండ్రి గురువుల పూజల వలన కలుగు ఫలమును కలుగును అని బ్రహ్మదేవుడు పలుకగా నారదుడు ఇట్లు పలికెను: ఓ పితామహ, శ్రీకృష్ణ జయంతి వ్రతము ఎట్లు చేయవలను, దీని విధానం ఎట్టిది, నాకు ఉపదేశింపు అనినంతనే చతుర్ముఖుడు ఇలా చెప్పుచున్నాను. ఓ నారద, మొదటగా సనత్ కుమారుడు హరిశ్చంద్రునిచే ప్రార్థింపబడి అతనికి ఈ వ్రతమును ఉపదేశించను. ఏ వ్రతమైనను నియమం చే ఆచరింపబడినచో ఫలితము ఉండును. నియమము లేక చేసినచో వ్రతము శ్రేయస్సు కలగదు. కావున భక్తియుక్తుడై శుచిభూతుడైన ఈ వ్రతము చేయు రోజున ఉపవాసంతో ఉండి మధ్యాహ్న కాలమున భార్య బిడ్డలతోనూ, స్నేహితులతోనూ, బంధువులతోనూ మొదలగు వారితోనూ కూడి ఇంటిలోనైనను, వైష్ణవాలయంలోనను, ఆవు పేడతోనైనను, నీటితో సైనను స్థలమును శుభ్రము చేసి ముగ్గులు వేసి ఒక శుద్ధమైన కుండను
తెచ్చి దాని యందు శుద్ధ జలమును పోసి అడుగున బియ్యము పోసి ఒక పీఠముపై ఆ ఘటమును పెట్టి కుండను పెట్టి గంధము పుష్పములు నక్షత్రాలు మొదలగు వాటిచే అలంకరించి వస్త్రము చుట్టి ఆ కలశము మీద శక్తి కొలది బంగారం చేయబడిన బాలకృష్ణుని ప్రతిమను బొమ్మను శక్తి లేదా పంచలోహ ప్రతిమను కూడా పెట్టవచ్చును. యథావిధిగా పూజింపబడను. శాస్త్రోక్తముగా చేయని వారు నరక ప్రాప్తి పొందును. ఏ ధర్మమైనను యథావిధిగా నియమములతో ఆచరింపబడను. శ్రీకృష్ణాష్టమి వ్రతకల్పం దేవకీ గర్భం నుండి జగజ్జనకుడైన జనార్దనుడు జన్మించి సమయమున జాతకర్మాదులు అనగా శిశువు జన్మించినంతనే ఆచరింపు శుభ కర్మలు చేయించినట్లుగా భావించి తనకున్న శక్తి కొలది భక్తితో గోవు భూమి బంగారం ధాన్యం పండ్లు వస్త్రములు ఇలా ఎవరి శక్తి కొలది వారు దానములు చేసి ఈ క్రింది పురాణ శ్లోకములు పఠించబడను. దేవ బ్రహ్మాది ఈ శ్లోకములతో శ్రీకృష్ణుని ప్రార్థన చేసి అర్ధరాత్రి సమయమున ఆవాహనాది షోడశోపచార పూజను చేసి చంద్రుడు ఉదయించు సమయానికి బయటకు వచ్చి అక్కడ ముగ్గులతో అలంకరింపబడిన భూమి యందు పువ్వులు పండ్లు గంధం మొదలగు వాటిని చంద్రుని కొరకు అర్ఘ్యములు శంఖముతో నీటిని తీసుకుని శంఖమనగా శ్రీ మహావిష్ణువు ధరించినది. ఇది సముద్రపు ఒడ్డున గాని పేరు పొందిన దేవాలయం సమీపములందు గాని దొరుకును. శంఖములో కొబ్బరి నీరు తీసుకుని పూజా పాత్రలైన పంచపాత్ర అర్ఘ్య పాత్ర ఉద్ధరిణి మొదలగు సామాగ్రిని దగ్గర పెట్టుకొని క్రింది శ్లోకంతో పూజింపవలెను. ధ్యాతకంస పదార్థాయ భూభాలోత్థరణాయ చ పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ కౌరవాణం వినాశాయ వాసుదేవ కులోద్భవ దేవకీ గర్భ సంభూత భక్తనామ భయప్రద గృహాణ్యర్ఘ్యం మయా దత్తం ప్రసీద పురుషోత్తమ అను ఈ శ్లోకములతో శ్రీకృష్ణుని ప్రీతి కలుగు విధంగా అర్ఘ్యమునిచ్చి ఆ రాత్రి భగవత్ కథలచే ప్రీతి కలిగించి జాగరణ చేసి నైవేద్యము తాంబూలములిచ్చి కర్పూర నీరాజనం గీతము నృత్యము మొదలగు వాటిచే పూజింపగా జన్మజన్మలలోని దుఃఖములు పాపములు అన్నీ తొలగిపోవును. ఇంతేకాక మరునాడు స్నానము సంధ్యావందనము శుద్ధమైన మనసుతో చేసుకుని అనేక రుచులతో కూడిన పిండి వంటలు పాయసాన్నములు మొదలైన వాటిచే బ్రాహ్మణ స్త్రీ బాలుర వృద్ధులు స్నేహితుల బంధువులనందరినీ తృప్తిపరచవలను. తాము కూడా భుజింపవలను. ఈ వ్రతమును విధి విధానముగా చేయువారికి వ్రత మహిమచే దౌర్భాగ్య వైధవ్య దుఃఖములు తొలగిపోవును. ఇంతేకాక 28 కోట్ల ఏకాదశులు ఉపవాసమున్న ఫలములు కలుగును. ఇంకా ఈ వ్రత మహిమచే వీణ వేణు మృదంగము మొదలగు వాద్యములు కలిగి ఉన్నవి మానవులను ఎక్కి గరుడ వాహనముగా కలవాడైన విష్ణువు దేవుని యొక్క సన్నిధికి చేరుదును. దుష్ట దేశములను పడగొట్టు రీతిన ఈ శ్రీకృష్ణ జయంతి వ్రతము పాపములు తొలగించును. ఈ వ్రతము చేయనిచో ఎన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు. కావున నారద నీవు కూడా ఈ వ్రతము చేయుము. నిజము చెప్పుచుంటిని. మొదటగా హరిశ్చంద్రుడి ఈ వ్రతము చేసి సిద్ధి పొందను. ఈ వ్రతము ధర్మార్థ కామ మోక్షమునిచ్చున్నది. ఈ వ్రతము ఒక పుస్తకముగా వ్రాయబడి ఎవరి ఇంటిలో ఇది పూజింపబడునో వారికి నారాయణ సాన్నిధ్యం కలుగును. శక్తికి తగిన విధముగా ఈ వ్రతము చేయువారు అన్ని పాపము తొలగింపబడి సర్వవేదములు చదివిన ఫలమును పొంది పరమ పవిత్రమైన పురుషోత్తముని దగ్గరకు చేరుకుందురు. ఈ వ్రతము చేయటం వలన భారు సహస్ర స్వర్ణదాన ఫలము అనగా 1000 బంగారు నాణ్యములు దానం చేసిన ఫలము లభించును. ఇలా ఈ వ్రతము చేసి ప్రతిమా వస్త్రాలు భూషణ తాంబూలములు దక్షిణాదులతో అనగా శక్తి కొలది బట్టలు ఆభరణములు తాంబూలములు దక్షిణ ప్రతిమానగా బొమ్మ బంగారం వెండి లేదా మట్టిదైనను బ్రాహ్మణులకు దానమిచ్చినచో ఇహలోకమున పుత్ర పౌత్ర ఐశ్వర్య సుఖములన్నీ అనుభవించి చివరకు అనంతుని పాదాల విందముల వద్ద చేరును. ఇలా చేసిన బ్రహ్మదేవుని మాటలకు నారదుడు ఆనందము పొందిన వాడైనను. శ్రీకృష్ణాష్టమి వ్రత కథ సంపూర్ణం.